భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తానికైతే బొగ్గుకి పుట్టినిల్లు బొగ్గుట్ట. ఆనాడు బొగ్గుట్టగా పిలువబడే ఇల్లందు పరిసర ప్రాంతం నుంచి మొత్తానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే JK5 ఓసి మూసివేసే దశ వచ్చినప్పటి నుంచి కూడా పూసపల్లిలోని ప్రత్యేకంగా మరో బొగ్గు ఓపెన్ కాస్ట్ బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పని కార్మికులతో పాటుగా ఆ యొక్క సంస్థకు గుర్తించింది. కానీ అనేక సంవత్సరాల నుంచి కూడా ఓపెన్ కాస్ట్ దీనికంటే JK5 మూతపడుతున్న సమయంలో కూడా పూసపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వీటికి సంబంధించి ఎలాంటి పనులు చేయకపోవడం కాకుండా కనీసం వీటిని అలాట్మెంట్ చేసేందుకు దిశ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపునటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు ఎలాంటి కార్మికుల యొక్క సంక్షేమాన్ని కావచ్చు, ఉపాధికి సంబంధించిన విషయం కావచ్చు, మొత్తానికి అయితే గాలికి వదిలేసింది. దీనికి సంబంధించి గత ఎన్నికల్లో కూడా అంటే ప్రజాపాలనకు సంబంధించిన విషయంతో అంటే ప్రజలకు అవసరాల నిమిత్తం అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక వాటా ఉన్నట్టు 51% పైగా వాటా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. దానిలో భాగంగానే ఇప్పుడుగా మరలా ఇప్పుడు JK5 మూసేత అయిన తర్వాత మరలా ఈ పూసపల్లికి సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ మొత్తం కూడా ఓపెన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కంపల్సరీగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడ కార్మికులు కూడా ఆశాభక్తం చేసిన నేపథ్యం ఉంది. ఏది ఏమనైనా సరే ఇల్లందుకు మొత్తానికైతే మాత్రం మొదటి నుంచి కూడా బొగ్గుట్టుగా పేరుంది. దీనికి సంబంధించి కోట్లాది రూపాయల అంటే ఇక్కడ ఉన్నట్టు బొగ్గు లావాదేవీలు కూడా జరిగిన నేపథ్యం ఉంది. కాలక్రమేణా ఇది కాస్త మూతపడటంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇక్కడ పుష్కలంగా వందలాది ఎకరాల్లోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నా కానీ కనీసం అధికారులు ఎందుకు వీటిపై దృష్టి సారించాలనే వేలో కూడా ప్రభుత్వ అధికారులు ఒక సింగరేణి సంస్థ పైన అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిళ్లు తీసుకొస్తున్న నేపథ్యం. ఇటీవల కాలంలో దీనికి సంబంధించి మన రాష్ట్రానికి చెందినటువంటి కిషన్ రెడ్డి కూడా ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి ఇల్లందులో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే జాప్యం విషయంలో కావచ్చు, అదేవిధంగా బొగ్గు నిక్షేపాలు వెలుగు తీయడం విషయంలో కావచ్చు, మొత్తానికైతే ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లిన నేపథ్యం. దీనికి సంబంధించి మన అప్డేట్ కార్మికులు మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, జనరల్గా మీరు బొగ్గు బావులకు సంబంధించి అంటే JK5 అనుసంధానంగా ఉన్నటువంటి ఈ యొక్క పూసపల్లి గ్రామం సంబంధించి దీనికి దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఆందోళన జరుగుతూ ఉంది. మరోవైపు మాత్రం దీనికి సంబంధించి అధికారులు కూడా వీటి గుర్తింపులు ఉన్నా సరే దీనికి ఎందుకు మరి వర్కౌట్ చేయడం కానీ లేకపోతే దీనికి అలాట్మెంట్ ఎందుకు చేయడంలో జాప్యం జరుగుతుంది? మేము పూసపల్లి విషయంలో కూడా మన తెలంగాణ నుండి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులుగా కావటం చాలా సంతోషకరమైన విషయము. ఇది సింగరేణి మనుగడకు ఒక బంగారు క్షణాలు, బంగారు రోజులు, బంగారుగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము సింగరేణిని నాశనం చేసిన దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే అందరూ కల్లారు చూస్తూ ఉండడం జరిగింది. అది అనుమతులు కానీ పట్టించుకోవడం కానీ ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ నెగ్లిజెన్స్లో ఇది పూసపల్లి మైన్ కూడా ఒక భాగంగా వెనుకబడడం జరిగింది. ఇదే విధంగా ఇళ్ల మడకు సంబంధించి లాస్ట్ టైం కూడా రాష్ట్ర ప్రభుత్వము బిడ్లో టెండర్లో పాల్గొనక టెండర్ ఫామ్ కొని 4 మంత్స్ కూడా టెండర్ వేయకుండా మన KOC మైన్ కూడా ఇల్లందు ఏరియా నుండి దాన్ని AMR కంపెనీకి పోవటం జరిగింది. అది కూడా అది కేసీఆర్ సంబంధించిన మనుషులుగా ఉండి సింగరేణికి సంబంధించిన టెండర్ వేయకుండా బిడ్ దాఖలు చేయకుండా దాన్ని ఆపి వాళ్ళకు అనుకూలంగా AMR కంపెనీకి ఇచ్చుకోవడం చాలా దురదృష్టకరం. ఇదే విధంగా పూసపల్లి మైన్ విషయానికి వస్తే మేము మంత్రివర్యుల్ని పోయేసి గౌరవప్రదంగా కలిసి అదేవిధంగా ఇల్లందు ఏరియా గురించి మన కిషన్ రెడ్డి సార్ గారికి, ఎందుకంటే మన అదృష్టం కొద్దీ బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది కాబట్టి మన సమస్యను సార్కి పూర్తి వినియోగించడం. సార్ సింగరేణికి పుట్టినటువంటి ఇల్లందు ఏరియా మనుగడ కరువు అయిపోయింది. కార్మికుల్లో భయాందోళనకు గురయ్యి వాళ్ళు ట్రాన్స్ఫర్లకు పోవాలన్నా ఎడిపోవాలన్నా ఇల్లందుకు ఎటు గతి లేని పరిస్థితిలో ఈరోజు ఇల్లందు ఏరియా ఉన్నది సార్. కాబట్టి సార్కు అదే విషయాన్ని మేము విన్నవించి పూసపల్లి మైనని ఇప్పుడు మన అన్ని పర్మిషన్ మ్యాక్సిమం కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇల్లందు ఏరియా GM గారు కానీ పోయిన GM గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రాముఖ్యతతో పనిచేసి అన్ని పర్మిషన్ తీయడం జరిగింది. ఒక అడవి కేంద్ర శాఖ, సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్లో ఆడడం జరిగింది. ఈ విషయమై కూడా డైరెక్ట్గా కిషన్ రెడ్డి సార్ కూడా మంత్రి గారు కూడా విన్నవించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు ఈ పూసపల్లి మైన్ పర్మిషన్స్ అన్నీ వస్తాయి, త్వరలో మైన్స్ ప్రారంభిస్తాం. అదే ఇదే విధంగా పూసపల్లినే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బొగ్గు గనుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా సింగరేణి మనుగడకు తోడ్పడతానని చెప్పేసి కరప్షన్ లేని సింగరేణిని ఒక అభివృద్ధి బంగారు సింగరేణిని చూపిస్తానని చెప్పేసి కిషన్ గారు మాట్లాడడం జరిగింది. దానికన్నా సంబంధించి ఇప్పటికే మనం కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా మీరు ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగులుగా కార్మికులు మీరు పనిచేస్తున్న నేపథ్యం ఉంది. అయితే పూసపల్లికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక అడుగు కూడా ముందు పడలేదు. కానీ మొత్తానికి JK5 మూసివేసే దశలోనే మరో కొత్తగానే ఓపెన్ చేసి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు దానికి సంబంధించిన ప్రక్రియ కొంత మొదలైంది, తర్వాత బ్రేక్ పడింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరణక
మనము ఏఐటీసీ తరపున అఖిలపక్ష ఆధ్వర్యంలో కేఓసి ప్లస్ ఇక్కడ పూసపల్లి ఓసును కూడా ప్రైవేటుకి వ్యతిరేకంగా గతంలో ఆందోళన చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వము మొండిగా C5కి టెండరు తీసుకుంది. గతంలో ఇల్లందులో 6,000 7,000 ఉన్న కార్మికులు ఇప్పుడు 490 మంది కార్మికులు ఉన్నారు. రేపు JK5 C5 కంపెనీ కనుక తీసుకుంటే ఓబీ ప్లస్ కోలు 2 వాళ్ళే చేస్తారు. అంటే మనకు పూసపల్లి ఓసీలో సుమారు 50 నుంచి 60 మంది కంటే ఎక్కువ మ్యాన్ పవర్ ఉండదు. అంటే క్రమేపీ మ్యాన్ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఒకప్పుడు 6,000 7,000 ఉన్న కార్మికులు ఇప్పుడు ఈ C5 కనుక పూసపల్లి ఓసీ కనుక తీసుకుంటే సుమారు 60 నుంచి 70 మంది ఉంటారు. అంటే టోటల్గా కేఓసీలో ఒక 100, ఇక్కడ ఒక 60 70, అంటే 170 200 లోపే మ్యాన్ పవర్ ఉంటుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానం వల్ల కార్మికులు నష్టపోతున్నారు, పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ జాతీయం చేస్తున్న బొగ్గు గనులని, కానీ ఇప్పుడు కేంద్రము మన సింగరేణి వాటా స్టేట్ గవర్నమెంట్ 51%, సెంట్రల్ 49% వాటా ఉన్నా కూడా కేంద్రము మన సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వకుండా టెండర్ వేసే విధానాన్ని దాన్ని ఏఐటీస్గా మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. ఇది మన కార్మికుల మనుగడకి నష్టంగా జరుగుతుంది. కాబట్టి కార్మికుల సంఖ్యను కుదించబడుతుంది. కాబట్టి దీన్ని ఏఐటీస్గా మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. మొత్తానికి చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల కాలంలోనే బొగ్గు బ్లాక్కి సంబంధించి యాక్షన్ జరుగుతూ ఉంది. ఈ యాక్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అయితే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. సింగరేణికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఉపాధి కల్పించే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. 41% ఉన్నటువంటి వాళ్ళు 49% ఉన్నటువంటి కేంద్రం, 51% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే ఇద్దరి మధ్యన కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా పరిష్కరించిన దిశగా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు మొత్తానికైతే ఢిల్లీలో ప్రత్యేక సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకవైపున ఈ యొక్క పూసపల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క బొగ్గు గనులు అంశం కూడా తెర మీదకి వస్తుంది. దీనికి సంబంధించి మీరు దీంట్లో కార్మికులుగా మీరు అనేక దశాబ్దాల నుంచి దీంట్లో పోరాటాలు చేస్తున్న నేపథ్యం ఉంది. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఎజెండా కరెక్టేనా? ప్రధానంగా సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సింగరేణి, 115,000 మంది కార్మికులతోటి ఉన్నటువంటి ఆనాడు సింగరేణి 2014 తర్వాత 60,000 మంది కార్మికులు కుదించబడడం ద్వారా ఈరోజు సుమారుగా అధికారులతోటి కలుపుకుంటే 42,000 మంది కార్మికులు ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సింగరేణిలో 17 ఓపెన్ కాస్టులు, 22 భూగర్భ గనులు నడుస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గనులు కుదించబడ్డాయన్న, ఇలా ఓపెన్ కాస్టులు కూడా కుదించబడి కార్మిక వర్గం నిక్షిప్తం కావడం వల్ల మూలం అంటే కేవలం ఆనాడు దేశంలో 10 సంవత్సరాల పాటు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, దానికి సంబంధించినటువంటి కేంద్రంలో బీజేపీ, ఈ రెండు ఉన్నటువంటి పార్టీలు ఆనాడు MMDR చట్టం అనే ఒక చట్టం చేయడం ద్వారా ఈరోజు భూగర్భ గనులు ప్రైవేట్గా ఉన్నట్టు ఓపెన్ కాస్టులన్నీ ప్రైవేట్ పరం పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము అడుగుతూ ఉన్నాం, సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నది. సింగరేణికి ఉన్నటువంటి బ్లాకుల్ని సింగరేణి తీసుకున్నటువంటి అనుభవం ఉన్నది కాబట్టి సింగరేణి కేటాయించాలి. కానీ సింగరేణికి సంబంధించినటువంటి బ్లాకుల్ని ఈరోజు శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ కానీ, కొయ్యడం ఓపెన్ కాస్ట్ కానీ, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ కానీ, అదే క్రమంలో ఈరోజు ఇల్లందు రాబోయేటువంటి పూసపల్లి ఓపెన్ కాస్ట్ కానీ, ఇలా అన్నిటి కూడా చూసుకుంటే ఈ ప్రైవేటైజేషన్కి మూలం కేవలం ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, దానికి సంబంధంగా దానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎంపీలు కూడా వారి ఉన్నటువంటి చట్టానికి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా ఈరోజు ఆ యొక్క చట్టం ద్వారానే ఈరోజు అన్ని ప్రైవేటైజేషన్ అవుతూ ఉన్నాయి. సుమారుగా 39,000 మంది కార్మికులు. ఈరోజు సింగరేణిలో 70 మిలియన్ల టన్నులు బొగ్గు ఉత్పత్తి అవుతూ ఉన్నది. కానీ ఇలా ఉత్పత్తి అవుతున్న బొగ్గు చిన్న ఉన్నటువంటి 39,000 కార్మికులతోటి 70 మిలియన్ల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ సింగరేణి ఈ 4 ఓపెన్ కాస్టుల ఉత్పత్తి చేయలేదా అని కూడా మేము ఏఐటీయూసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అపారమైన అనుభవం ఉన్నది. ఈ పూసపల్లికి 150 హెక్టార్లో విస్తీర్ణంలో బొగ్గు నిక్షిప్తమై ఉన్నది. నిక్షిప్తమైనటువంటి బొగ్గు ఉత్పత్తిని ఈరోజు C5 అనే టెండర్కి ఇవ్వడం ద్వారా చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ దేశానికి ఈ సింగరేణి 49% వాటా ఉన్నటువంటి కేంద్రానికి 26,000 కోట్ల రాయల్టీని, డబ్బు రూపేణా 26,000 కోట్ల రాయల్టీని ఈరోజు కేంద్రానికి సింగరేణి చెల్లిస్తూ ఉంది.
అదే క్రమంలో ఈ రాష్ట్రంలో 51% వాటా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుమారుగా ఇస్తున్నది. మొత్తంగా చూస్తే 49,000 కోట్ల రూపాయలు ఇలా రాయల్టీ రూపంలో సింగరేణి కడతా ఉంది. అందుకే అడుగుతూ ఉన్నాం, చట్టాలని సవరించండి, ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లన్నీ కూడా సింగరేణికే కేటాయించాలని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే మరోవైపున చూసుకోవచ్చు, ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఒకవైపున కోల్ డిమాండ్ విషయంలో చూసుకుంటే మాత్రం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పోల్చుకుంటే మాత్రం చాలా వరకు కూడా అత్యధిక శాతం కూడా ఉత్పత్తి కూడా జరిగింది. మరోవైపున మూతబడినటువంటి బొగ్గు గనులు కావచ్చు, అని కొత్తగా అన్వేషించినటువంటి బొగ్గు గనులు కావచ్చు, వాటి మీద ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఇప్పుడు పూసపల్లికి సంబంధించి ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి జేకే5 అనుసంధానంగా ఉన్నటువంటి ఈ యొక్క పూసపల్లికి సంబంధించి దాని మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఒక కార్మికులు మొత్తం కూడా ముక్త కంఠంతో ఇక్కడ ఓపెన్ చేయాల్సిందే అని చెప్తున్న నేపథ్యం, దీన్ని ఎలా చూడొచ్చు మనం? మేము ఇక్కడ సింగరేణి ప్రాంతంలో తాత ముత్తాలతో నుండి సింగరేణిలో కొలువులు చేసిన ఫ్యామిలీ నుండి పుట్టినవాడిని. నేను గిరిజన నాయకుడిని. 1920లో సింగరేణిగా ఆవిర్భవించిన కానుండి పురుడు పోసుకున్న ఇల్లెందుకు బొగ్గుట్ట ఇది. ఈ పురుడు పోసుకున్న గడ్డకు సింగరేణి ఇప్పటివరకు అన్యాయం వేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటానంటే ఈ మాట, సింగరేణి గనులకు ప్రసిద్ధి చెందిన ఇల్లందులో గనులన్నీ మాయమైపోతుంటే ఒక చిప్ టెక్నాలజీని తీసుకొచ్చి ఓసీని కార్మికులు తగ్గించే ప్రక్రియ నడుస్తుందే తప్ప మైన్స్ తీసే అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ సింగరేణి పట్టించుకోవట్లేదు. నిర్లక్ష్య వైఖరి. గత 10-20 ఏళ్ల నుండి కాచన్పల్లిలో అండర్గ్రౌండ్ మైన్స్ తీస్తారని చెప్పేసి వింటున్నాం మేము. మరి ఎందుకు తీయలేకపోతుంది సింగరేణి అనేది ఇక్కడ 1000 ప్రశ్నల మార్కు. అందులో మేము ఏమంటున్నామంటే, సింగరేణి ఇక్కడ గిరిజన చట్టాలను కూడా తుంగలో తొక్కి మనం కూడా సాగింది. కానీ ఇప్పుడు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఓపెన్ కాస్ట్ అండర్గ్రౌండ్ మైన్లతో పాటు ఈ ప్రాంతంలో బొగ్గు సంబంధిత పరిశ్రమలు కూడా నెలకొల్పే విధంగా సింగరేణి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడిగా ఇవాళ ఉన్నాడు, మంత్రిగా. ఆయన్ని త్వరలో మేము కలవబోతున్నాం. ఇదే డిమాండ్ ఆయన ముందు ఉంచబోతున్నాం. మైన్స్ ఓపెన్ కాస్ట్లతో పాటు బొగ్గు సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పి బొగ్గుటకు భరోసా ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద సింగరేణి మీద ఉంటుందని చెప్పేసి ఆ విధంగా మేము అవసరం అనుకుంటే కొన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇల్లందులో ఉన్న జేకే5 అనుసంధానంగా ఉన్నటువంటి పూసపల్లికి సంబంధించినటువంటి బొగ్గు ఓపెన్ కాస్ట్ మొత్తానికి ఓపెన్ చేయాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేసి ఉపాధి కల్పన ధ్యేయంగా ఇక్కడ బొగ్గు నిక్షేపాల మొత్తాన్ని కూడా అన్వేషిస్తూ వాటి అన్నింటినీ ఉపయోగించుకునే విధంగా ముందడుగు వేయాలని చెప్పిన కోరుతున్న నేపథ్యం ఉంది. అదే వాస్తవానికి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లందుకు సంబంధించి బొగ్గు మొత్తం బొగ్గుట్టుగా ఆనాడు నామకం చెందింది. అనేక దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉండి బొగ్గు అంటే ఇక వెలుగు నింపినటువంటి ఈ యొక్క ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మొత్తానికి దీనిపై ఈ పూసపల్లికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలకు సంబంధించిన అంశం విషయంలో కనుక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమన్నా తారసం చేస్తే మనం దీనిపై ఎలాంటి ఉద్యమాలు కానీ సిద్ధమే అని చెప్పి కార్మికుల నేతలు చెప్తున్న నేపథ్యం ఇక్కడ ఉంది. ఇది కొంత తాజా ప్రశ్న. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఇల్లందు. For more videos like this, subscribe Big TV channel.